ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములను తెలియజేస్తున్నాను. నేను పాస్టర్ విజయభాస్కర్. మరి దేవుడు మనల్ని అందరినీ రక్షించి నడిపించాలని నేను ఎంతగానో కోరుకుంటూ ఉన్నాను. మరొక భాగాన్ని విందాం. మరొక వర్తమానంలోనికి వెళ్దాము. అందుకొరకే కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 20వ కీర్తనను మనము 1-2 చరణాలు ధ్యానం చేద్దాం. మొదటి చరణం, ఆపత్కాలముందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. రెండవ చరణం, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకునుగాక. హల్లెలూయా. దేవుడు మహోన్నతుడు, దేవుడు ఉన్నతుడు, దేవుడు గొప్పవాడు. ఆయన నీ మొరను ఆలకించేవాడు, ఆయన నీకు సహాయం చేసేవాడై ఉంటూ ఉన్నాడు. ఆయన మనము సమస్యలో ఉన్నప్పుడు, అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఆపత్కాలమునందు. హల్లెలూయా. మన సమస్యల్లో మన దేవుడు మన సహాయకుడు, మనతో ఉండువాడు, మనల్ని నడిపించువాడు. అందుకే యేసు ప్రభువారు అన్నారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యం. హల్లెలూయా. మనము విశ్వాసం ఉంచినప్పుడు, నీవు నమ్మినప్పుడు నమ్మువానికి ప్రతివానికి సాధ్యమే అన్నాడు ఆయన. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం మన నమ్మకాన్ని వమ్ము చేసుకున్నప్పుడు మనం ప్రార్థించలేం, దేవుని యందు విశ్వాసం ఉంచలేం. కనుక విశ్వాసము గొప్పది అని యేసు ప్రభువారు చెప్తూ ఉన్నారు. కాబట్టి విశ్వాసమున్న మనకి ఎప్పుడు కూడా ఆయన సహాయకుడుగా ఉన్నాడు, సహాయం చేసే దేవుడు ఆయన. నిన్ను విడువని వాడు, నిన్ను ఎడబాయని వాడు. అందుకే దేవుని లేఖనాలు చెప్తూ ఉన్నాయి, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక. మరి మనం అందరూ గంటల ప్రార్థన చేయలేకపోవచ్చు. మరి గంటల ప్రార్థన చేయాలని కూడా కొన్నిసార్లు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు దేవుని మందిరాలు ఉన్నాయి, ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. మరి ఈ వేసవి కాలం అంతట్లో ఆయా సంఘాలన్నింటిలో కూడా 3 రోజులు, 2 రోజులు, కొంతమంది 4-5 రోజులు, మరి అనేక మీటింగులు జరిగేటటువంటి మాసాలు ఇవన్నీ కూడా మరి మాస ముగింపులో మనం ఉంటూ ఉన్నాం. మరి చాలా సభలు, ఆరాధనలు, ప్రార్థనలు జరిగి ఉంటూ ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని మనం కలుసుకున్నప్పుడు, అంటే మీ సంఘ ఆరాధనలో మీరు ప్రాముఖ్యంగా కలుసుకోవాలండి. హల్లెలూయా. అన్ని చోట్లకి నేను వెళ్ళమని చెప్పడం లేదు. మీ మందిరాన్ని ఎప్పుడు కూడా మీరు మిస్ అవ్వకండి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆపత్కాలం మీద యెహోవా నీకు ఉత్తరం ఇస్తాడు. ఎక్కడ ఉత్తరం ఇస్తాడు? నువ్వు దేవుని మాటలు విన్నప్పుడు నీకు విశ్వాసం వస్తుంది. నువ్వు ప్రార్థనలకు వెళ్ళినప్పుడు నీకు విశ్వాసం వస్తుంది. నువ్వు ఉపవాస ప్రార్థనలు గడిపినప్పుడు అక్కడ చేయబడే ప్రార్థనల ద్వారా నీకు కూడా విశ్వాసం వస్తుంది. మరి దైవ సేవకులు, సంఘము కలిసి ప్రార్థించినప్పుడు నీకు విశ్వాసం మరింత పెరుగుతుంది. కాబట్టి నీవు కూడా మనసులో ఎప్పుడోకప్పుడు ఏం చేస్తూ ఉంటావంటే ప్రార్థిస్తూ ఉంటావు. మరి అయినప్పటికీ మనం ఆయన ప్రజలమై ఉండగా నీ ఆపత్కాలం ముందు ఆయన చూస్తూ ఊరుకునేవాడు కాదు. ఒకవేళ నీ విశ్వాసము బలహీనంగా ఉన్నట్లయితే, ఈ వర్తమానం నీ మధ్యకు తీసుకుని వస్తూ ఉన్నాను, నీ విశ్వాసము చిన్నదిగా ఉన్నట్లయితే, యేసు ప్రభువారు అన్నారు, ఆవగింజంత విశ్వాసము కలిగి ఉంటే చాలు అన్నారు. అంటే అది చిన్న విశ్వాసం అనే, పెద్ద విశ్వాసం అనే కాదు, కానీ ఆవగింజ గుండ్రంగా ఉన్నట్లుగా, రౌండ్గా ఉన్నట్లుగా అది పరిపూర్ణతను ఏం చేస్తుందంటే తెలియజేస్తూ. కాబట్టి పరిపూర్ణమైన నమ్మికతో, విశ్వాసంతో నువ్వు ప్రార్థించినప్పుడు, దేవుని బిడ్డగా నడుచుకున్నప్పుడు ఆయన నీ విశ్వాసాన్ని వదిలిపెట్టడు. ఆయన మన ఆపద సమయములలో మనకు సహాయం చేస్తాడు. అందుకే అంటున్నాడు, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును. హల్లెలూయా. కాబట్టి ఆయన మనం సమస్యల్లో ఉన్నప్పుడు, దేవుడు ఆదాము అవ్వలను కలగజేసిన దేవుడు, వారు తినవద్దు అని చెప్పినటువంటి చెట్టు ఫలాన్ని తిని పాపులుగా మారి తాము దిగంబరులమని గుర్తించి చెట్ల మాటున దాగుకున్నప్పుడు వారికి కనబడకుండా, వారితో మాట్లాడకుండా వారిని గెంటేయలేదు. కానీ ప్రేమైన వారులారా, వారి దగ్గరకు వచ్చి మీరు ఎక్కడ ఉంటూ ఉన్నారు అన్నాడు. అందుకే అన్నాడు, ఆదమా నువ్వెక్కడ ఉన్నావు అన్నాడు. వారు మేము దాక్కున్నాం తోట మధ్యలో చెట్ల చాటున అంటూ ఉన్నారు. కాబట్టి దేవుడు
ఆయన మనల్ని వెదికి రక్షించేవాడు, ఆయన నిన్ను రక్షించేవాడు, ఆయన నీకు సహాయకుడై ఉన్నాడు. ఒకవేళ మనం కొన్నిసార్లు తప్పిపోయినా మరలా ఆయన వెతుక్కుంటూ వెళ్ళాలి, ఆయన సన్నిధికి వెళ్ళాలి. మనసు మార్చుకొని మారు మనసు పొంది రక్షింపబడి నువ్వు బాప్తిసం పొంది ఆయన ప్రజగా కొనసాగాలి. మరి నీ ఆపత్కాల ముందు, నీ బలహీనతల్లో, నీ సమస్యల్లో, నీ ఆటంకాల్లో, నీ ఇబ్బందుల్లో ఆయన ఏమాత్రము విడిచిపెట్టనివాడు, నీకు తోడే ఉండేవాడు, నిన్ను నడిపించేవాడు, నిన్ను ఆదుకునేవాడు. కాబట్టి అపోస్తలులు పాటలతో ఆయన ఆరాధన చేశారు, దేవుని వారు ఉపవాసముడి ప్రార్థించారు. మరి చెరసాలలో వారు పాటలతో ఆరాధన చేసినట్లుగా మరి నీవు కూడా ఆయన ఆరాధిస్తూ, మరి నీ యొక్క అనారోగ్యం ఉన్నట్లయితే, ఏదైనా బలహీనత ఉన్నట్లయితే, నువ్వు బాధలో వేదనలో ఉన్నట్లయితే, నాకు ఏ సహాయము లేదని నిరీక్షణ కోల్పోయి ఉన్నట్లయితే, నువ్వు వేదనలో ఉన్నట్లయితే, మరలా తిరిగి నీ విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకొని మరలా దేవుని సన్నిధికి వెళ్ళు. దేవుడు నీకు తోడై ఉండి నడిపించును గాక. గనుక మన ఎవరి సమస్యల్లోనూ, ఆటంకాల్లోనూ, ఇబ్బందుల్లోనూ, మరణములోనూ, ఆయన రోగములను విడిచిపెట్టేవాడు కాదు, కానీ నిన్ను నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అని ఆయన సెలవిచ్చాడు. గనుక ఏదో ఒక సమయంలో బాధ ఉన్నప్పటికీ, సమస్య ఉన్నప్పటికీ, అది కొద్ది రోజుల తర్వాత అన్ని రకాలుగా మనం ప్రయత్నిస్తున్నప్పుడు ప్రాముఖ్యంగా దేవుడు తన కృపను మనకు అనుగ్రహించి మనం తప్పించుకునే మార్గాన్ని ఏర్పాటు చేసి మనకు సహాయకులను అందించి సహాయకులను ఏర్పాటు చేసి మనకు తోడే ఉండి మనల్ని ఆదుకుని ఉద్ధరిస్తాడు, నడిపిస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి మరొక వర్తమానంలో కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క ఉన్నతమైన కృప ప్రభావములు మనకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.